హాయ్ అండి. సమ్మర్ హాలిడేస్ వచ్చేసినియి. పిల్లలు ఇళ్లల్లోనే ఉంటారు. వాళ్ళకి తినటానికి ఏదో ఒకటి కావాలి. వాళ్ళు ముఖ్యంగా ఇష్టపడేది జంక్ ఫుడ్. ఆ జంక్ ఫుడ్‌ని గూడా హెల్తీగా వర్షన్‌లో చేయటమే ఈ వీడియో అండి. పిల్లలకి కేక్స్ అన్నా, కప్ కేక్స్ అన్నా ఇష్టం. కానీ అందరి ఇళ్లల్లో ఓవెన్ ఉండదు. పైగా కప్ కేక్స్ అనంగానే మైదా, పంచదారతో చేస్తారు కదా! అలా కాకుండా హెల్తీ వర్షన్‌లో చేస్తున్నాను ఈ కప్ కేక్స్‌ని. ఫస్టు ఒక బౌల్ తీసుకొని ముప్పావు కప్పు పాలు తీసుకోవాలి. ముప్పావు కప్పు బెల్లం తురుము తీసుకోవాలి. కావాలంటే మీరు చితక్కొట్టి కూడా వేసుకోవచ్చు బెల్లాన్ని. పావు కప్పు నెయ్యి వేసి ఇదంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. మీ దగ్గర ఉంటే వెనిలా ఎసెన్స్ కూడా వేసుకోవచ్చు. నా దగ్గర లేదండి, అందుకని నేను స్కిప్ చేశాను. ఇప్పుడు ఒక కప్పు గోధుమ పిండి వేసి జల్లించుకోవాలి. అందులో 3 స్పూన్ల కోకో పౌడర్, 1 స్పూన్ బేకింగ్ పౌడర్, పావు స్పూన్ బేకింగ్ సోడా వేసేసి అన్నీ బాగా జల్లించుకోవాలి. జల్లించుకొని దీన్ని బాగా కలుపుకుంటే కేక్ బ్యాటర్ లాగా రెడీ అవుతుంది. మీరు ఇది కలుపుకునేటప్పుడు అవసరం అనుకుంటే ఇంకొక 2, 3 స్పూన్లు పాలు ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చండి. మనకు ఆ బ్యాటర్ అనేది చూస్తే అర్థమైపోతుందనమాట. ఈ విధంగా బాగా చక్కగా కలుపుకుంటే మంచిగా నీట్‌గా ఫ్లఫీగా ఉన్న బ్యాటర్ లాగా తయారవుతుందనమాట. ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకున్న బ్యాటర్‌ని ఇప్పుడు ఒక పెనం పెట్టుకోవాలి స్టవ్ మీద ఫస్టు. దాని మీద పొంగడాల పెనం అందరి ఇండ్లల్లో ఉంటుంది కదండీ! ఆ పొంగడాల పెనం పెట్టుకోవాలి. కంపల్సరీగా పెనం పైనే పొంగడాల పెనం పెట్టాలన్నమాట. డైరెక్ట్‌గా హీట్ తగలకూడదు. అందులో ఈ బ్యాటర్‌ని ఫిల్ చేసుకుంటూ వెళ్ళాలి. ఈ బ్యాటర్ కూడా ఫుల్‌గా ఫిల్ చేయకూడదండి. కొంచెం తక్కువగా వేసుకోండి. ఎందుకంటే ఇది కుక్ అయిన తర్వాత ఇంక్రీజ్ అవుతుందనమాట. అది ఇంకొంచెం చక్కగా పెద్ద సైజులోకి వస్తుంది, పొంగిద్ది. చూసారు కదా! 10-15 నిమిషాలు పట్టిద్దండి. మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఇట్లా కుక్ చేసుకుంటే టూత్ పిక్ పెట్టుకొని చూసుకోండి. చక్కగా కుక్ అయిపోతుంది. చూడండి ఎంత చక్కగా, ఎంత నీట్‌గా, ఎంత ఫ్లఫీగా వచ్చిందో. ఇలాగే అన్నీ మనం చక్కగా తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. దీన్ని ఐస్ క్రీమ్‌తో సర్వ్ చేసుకోవచ్చు. మా మా బాబైతే చాక్లెట్ ఫిల్లింగ్ కావాలని అడిగాడండి. అందుకని చెప్పేసి నేను ఇంకో వాయి వేసేసి దీంట్లో నా దగ్గర చాకో చిప్స్ ఉన్నాయి. చాకో చిప్స్‌తో ఫిల్ చేస్తున్నాను. మా పాపేమో చాక్లెట్ సాస్ కావాలని అడిగింది. ఈ విధంగా ఒక వాయి మాత్రం నేను చాక్లెట్ చిప్స్‌తో చేశాను. అందరిళ్ళల్లో ఓవెన్ ఉండదు, ఎయిర్ ఫ్రైయర్స్ ఉండవు కదా! ఏ ఓవెన్ లేకపోయినా, ఎయిర్ ఫ్రైయర్ లేకపోయినా కూడా ఈ కప్ కేక్స్‌ని చాలా ఈజీగా చేసి పెట్టొచ్చు. పైగా గోధుమ పిండి, బెల్లంతో చేస్తున్నాం. అదే మైదా, పంచదార అయితే పిల్లలకి హెల్త్‌కి అంత మంచిది కాదు కదా! ఇది హెల్తీ వర్షన్‌లో చాలా బాగుంటుంది. మా పిల్లలు తిన్న తర్వాత బయట దానికంటే కూడా సూపర్‌గా ఉంది టేస్ట్ అని చెప్పారు. ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి. చూసారా ఎంత చక్కగా చాక్లెట్ చిప్స్ మెల్ట్ అయిపోయి ఎంత బాగుందో. చూడటానికే ఎంత క్యూట్‌గా, చూడగానే పెట్టుకోవాలనిపిస్తుంది కదా నోట్లో పెట్టుకోగానే మెల్ట్ అయిపోతుందండి. ఎంత ఫ్లఫీగా ఉన్నాయో. భలే బాగుంది టేస్ట్ కూడా. చూడటానికి కూడా బాగుంది, టేస్ట్ కూడా అంతే బాగుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ విధంగా నేను చూపిస్తాను చూడండి ఎంత ఫ్లఫీగా ఉందో. భలేగా వచ్చింది. ఈ విధంగా మా బాబుకి చాకో చిప్స్ వేశాను. మా పాపకేమో చక్కగా చాక్లెట్ సాస్‌తో ఈ విధంగా గార్నిష్ చేసి ఇచ్చాననమాట. పిల్లలిద్దరూ ఫుల్ సాటిస్ఫై. తప్పకుండా ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి.